ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి కూడా ఎవరైనా ఇద్దరు రావాలి. సో ఇట్ సైడ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు, ఏం చేయబోతున్నారు? నువ్వు ఈ కథ ఎప్పుడు చూడలే ప్రదీప్. టాలీవుడ్ లో గానీ, బాలీవుడ్ లో గానీ, హాలీవుడ్ లో గానీ ఎక్కడ చూసుండవు. కొన్ని తీసాక ఎవరైనా చూస్తాడో అది కూడా ఎప్పుడు చూడాలి. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చూసుకుంటాం ప్రదీప్. వెరీ గుడ్ అమ్మా. ఓపెన్ చేస్తే హీరో వచ్చి రాని నడుకతో నడుస్తూ ఉంటాడు. ఏమైంది దానికి? చిన్న పిల్లడు ప్రదీప్. చిన్న హీరో. ఓకే. హీరోయిన్ 2 years చిన్న ఒకర్లు అలా అలా నడుస్తూ ఉంటాయి. ఇద్దరు కళ్ళల్లోకి కళ్ళు చూసుకుంటారు. నువ్వు సెర్లాక్ ఏ బ్రాండ్ తింటున్నావు? వాళ్ళిద్దరు చేతులు తాకుతాయి. వాళ్ళకి తెలియని ఏదో ఫీలింగ్ వస్తుంది. అలా అలా 2 years చెట్లు పుట్టులు తునీగా ఎందాక పరిగెడతా తిరుగుతూ ఉంటారు. ఒక రోజు కొబ్బరాకులు తెలుసా? అదే పరిచయం లేదు. హీరోయిన్ చిన్న పాప కదా, ఏం చేయాలో తెలియక నోట్లో పెట్టుకుని కొరికేస్తా ఉంటది. హీరోకి కోపం వచ్చి నేను ఇచ్చిన బొమ్మ కొరికేస్తావా అని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటారు. ఇద్దరు విడిపోతారు. 20 ఏళ్ల వరకు కలవరు. మళ్ళీ కలుస్తారుగా. బాబుకి 15 years వచ్చేసాయి. స్కూల్ కి వెళ్తున్నాడు. సైకిల్ మీద అలా 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 స్కూల్ కి వెళ్తున్నాడు. క్లాస్ లోకి ఇలా అడుగు పెడుతున్నాడు. అడుగు పెట్టగానే ఏదో తెలియని ఫీలింగ్ మళ్ళీ వచ్చేసింది. ఇలా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసేసరికి తనకి చిన్నప్పటి మళ్ళీ హీరోయిన్ కలిసింది. మళ్ళీ ఇట్లా గుండె మళ్ళీ మళ్ళీ వచ్చేసింది. కానీ చిన్నప్పుడు చేసిన అల్లరి గుర్తొచ్చింది. మళ్ళీ లోపల పెట్టేసుకున్నాడు. వెరీ గుడ్. హీరోయిన్ కి ఆకలి వస్తుంది బాగా. ఎప్పుడు చూడు అదే పనిలో ఉంటది. 1 అయింది, ఆకలి వస్తుంది. 2 అయింది, ఇంకా ఆకలి వస్తుంది. 3 అయింది, ఇంకా ఆకలి వస్తుంది. వాళ్ళు సరిగ్గా వినట్లే. వాళ్ళ వైపు తిరిగి చెప్పు. హీరోకి అది చూసి చాలా బాగా అనిపించింది. తన లంచ్ బాక్స్ తీసుకెళ్లి హీరోయిన్ కి తినిపిస్తాడు. హీరోయిన్ కి తినిపిస్తూ మళ్ళీ చిన్నప్పటి ప్రేమ మళ్ళీ గుర్తొస్తుంది. కానీ హీరోయిన్ కి మళ్ళీ అలా స్టార్ట్ అవుతుంది. అలా అలా రోడ్స్ అన్నమాట. రోజు గలీస్ లో సైకిల్ పైన ఎక్కి తిరుగుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక రోజు హీరోయిన్ ని సైకిల్ పైన ఎక్కించుకుంటూ అట్లా తిరుగుతుంటే టైర్ పంచర్ అయింది. హీరో అంటాడు, నువ్వు నా సైకిల్ పైన కూర్చోడం వల్లే నా టైర్ పంచర్ అయింది అంటాడు. నేను సైకిల్ పైన కూర్చుంటే నీ టైర్ పంచర్ అవ్వడం, నీ సైకిల్ టైర్ పంచర్ అవ్వడం ఏంటి అంటే నేను కూర్చున్నందుకే నీ సైకిల్ టైర్ పంచర్ అయిందా అంటాడు. అవును, నువ్వు కూర్చున్నందుకే నా సైకిల్ టైర్ పంచర్ అయింది అంటాడు. ఇద్దరు గొడవలు కొట్టేసుకుని విడిపోతారు. సూపర్. తర్వాత మళ్ళీ 10 years తర్వాత ఓపెన్ చేస్తే హీరో తెల్ల లుంగి కట్టుకొని నల్ల షర్ట్ వేసుకొని ఫుల్ రౌడీజం చేసుకుంటూ కాలేజ్ లో తిరుగుతూ ఉంటాడు. ఆయన కాలేజ్ కి లుంగి వేసుకెళ్తాడా? ఆయన స్టైల్ అది. సమ్మర్ అయి ఉంటుంది. ఓకే. వెళ్ళి క్లాస్ లో కూర్చుంటాడు. మళ్ళీ తెలియని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఏమాయరా బాబు వీడికి. ముందు చూస్తే ఫ్రెషర్ అనుకున్నాడు, కానీ ఫ్రెషర్ కాదు వస్తున్నది తన లెక్చరర్. లెక్చరర్ తెలుసా ఎవరు? తెలుసు, శృతి లవ్వర్. అంటే వీడు బాగుపడలేదు కానీ ఆవిడ మాత్రం చదువుకుని టీచర్ అయిపోయింది. ఫెయిల్ అయ్యి మళ్ళీ డిగ్రీలోనే ఉన్నాడు. ఇంకా వీడు ఎవరో నాలాగే ఉన్నాడే. ఒక రోజు లెక్చరర్ ఏమో ప్రిన్సిపల్ హాల్ లో వెళ్తది. ప్రిన్సిపల్ ఏమో లెక్చరర్ ని తిడుతూ ఉంటాడు. అది ఎందుకో తెలియదు కానీ హీరో కూడా ఆ లెక్చరర్ రూమ్ లో ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్తాడు.
ప్రిన్సిపల్ రూమ్ లో చూసేసరికి లెక్చరర్ ఉంటది. ప్రిన్సిపల్ తిట్టడం లెక్చరర్ చూసి అంటే అలా అయినా కాసేపు ఆపుతారు కదా. ఇంకేంటి సంగతి? నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే. నువ్వు చెప్తూ ఉండి బాటిల్ అక్కడ పెట్టేసి వస్తా. నువ్వు చెప్తూ ప్రిన్సిపల్ కాలర్ పట్టుకుని ప్రిన్సిపల్ ని తిడుతూ ఉంటాడు. అది ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నా కోసం వీడు నా ప్రిన్సిపల్ ని ఎదురుస్తారా అని చెప్పేసి మళ్ళీ లవ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇద్దరు కలుస్తారు. రోడ్స్ బైక్స్ ఎక్కి అలా అలా రోడ్స్ హైవేస్ అన్ని తిరుగుతూ ఉంటారు. ఐటమ్ సాంగ్స్ దీంట్లో ఉండవు. ఇంతమంది ఉన్నారు కదా, ఎప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే ఎట్లా? నువ్వు ప్లేట్ లో పిచ్చుకుంటే డైలాగ్ తో పిచ్చుకుంటే తింటూ మాట్లాడుకుంది. ఓపెన్ చేస్తే మళ్ళీ రోడ్స్ హైవేస్ అని అటు అటు ఎవరే అనుకున్న సాంగ్ చేసుకుని అలా అలా పెట్రోల్ అయిపోయింది బైక్ లో. పెట్రోల్ అయిపోయింది. ₹100 కూడా లేవు, నాకు కొంచెం పెట్రోల్ పోయించు బైక్ లో అంటాడు. కిరోసిన్ కొంచెం తక్కువ కదా, తీసుకొచ్చి కిరోసిన్ పోస్తుంది. కిరోసిన్ పోస్తే ఇంకా బైక్ డుక్కు 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 అనుకుంటే స్టార్ట్ అవ్వదు. బైక్ లో పెట్రోల్ అయిపోతుంది. డుక్కు అంటది. నా ఇంత ఇష్టపడి కష్టం పడి కొనుక్కున్న బైక్ ని నువ్వు పార్క్ చేసేసావు కిరోసిన్ పోయిచ్చి అని. చూడు అంటుంది. అంటే చిన్న పాప కదా, అర్థం చేసుకునే వయసులో లేదు కదా, అందుకని టిక్కు టిక్కు అంటే. ప్రదీప్ మాత్రం ఓట్ వేయకండి. ఎలా వచ్చింది థాట్ మీకు? నా ఓన్ క్రియేటివిటీ ప్రదీప్. ఏం చేద్దాం చెప్పు, అట్లా అట్లా కథలు రాసుకుంటూ వెళ్ళిపోతున్నా. అబ్బా, ఇది కూడా అలాగే చెప్పమన్నారా మీరు? బట్ వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. అంటే ఇంతమంది ముందు మాట్లాడడం కూడా మీరు అంత ధైర్యం చేసి మాట్లాడింది అమ్మాయి. వెల్ డన్, సూపర్. అండ్ ఇలాగే ఇంకేని స్పెషల్ టాలెంట్స్ ఇంకెవరైనా? బీట్ బాక్స్ చేస్తా అన్న, నీకు డెడికేట్ చేస్తా. ఓ సూపర్. మీ పేర్లు? మై నేమ్ ఇస్ రాహుల్. నిఖిల్. అటాక్. When the planets collide, stars in your eyes, open your mind, angel disguise. When the planets collide, stars in your eyes, open your mind, angel disguise. ఇది స్పెషల్ గా నీకోసమే డెడికేషన్ అన్న ఇప్పుడు చేసేది. Everybody put your hands up in the air. కోసం ఇంకో బీట్ చేద్దాం. ఇంకో బీట్, యా ప్లీజ్.
వాట్ ఎ గ్రేట్ టాలెంట్. అండ్ ఇలాగే సూపర్ గా పర్ఫార్మ్ చేయండి అండ్ అస్సలు వదలొద్దు. ఇట్స్ ఎ స్పెషల్ టాలెంట్. సో సైన్ ఆన్. సూపర్.